టీవీలో సి ఛానల్‌లో ఒక స్క్రోలింగ్ వస్తుంది. మీకు రిసెప్షనిస్ట్ కావాలి అని చెప్పి. రిసెప్షనిస్ట్ కావాలి అని చెప్పినప్పుడు మా మదర్ అన్నారు, "ఇలాంటిది ఏదన్నా చూసుకోవచ్చు కదా! ఇంత కష్టపడుతున్నావు అక్కడికెళ్ళి" అంటే, "మనల్ని ఎందుకు తీసుకుంటారు" అంటే నాకు ఇంకా ఏదన్నా ఎక్కువ చదివిన వాళ్ళు కావాల్సి ఉండొచ్చు. అది ఆ ఫీల్డ్ ఉంటుంది గదా! అనుకుంటే ఏమో ట్రై చేస్తే తప్పేముంది అంటే, అవును కదా! అని చెప్పి ఒకసారి ఒక కాల్ చేసాం. హ్మ్. అక్కడ వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసి, "మాకు డిగ్రీ చదివిన వాళ్ళు కావాలమ్మా" అన్నారు. నేను అప్పటికే నైన్త్ అయింది. 10థ్ ఈ మనల్ని ఎలా తీసుకుంటారు అని చెప్పేసి అనుకుని ఆహ్, సరే సరే నేను ఇంటర్వ్యూకి రావచ్చా అని అడిగాను. ఏదో చిన్న ట్రైల్ ఏద్దామని. ఖాళీగా ఉన్నాను కదా! రోజు హాఫ్ డే అని. అంటే "ఆ! రండి" అన్నారు. ఇంటర్వ్యూకెళ్ళా. వెళ్తే ఆ అమ్మాయి బాగుంది చూడడానికి. మాట్లాడుతుంది, హిందీ మాట్లాడుతుంది, ఇంగ్లీష్ మాట్లాడుతుంది, తెలుగు బానే మాట్లాడుతుంది. ఆహ్, కానీ "నువ్వు డిగ్రీ చేయలేదు కాబట్టి తక్కువ సాలరీ ఇస్తామన్నారు." నాకేంటి చర్మాస్‌లో అప్పటికి 5,000 వచ్చేది. 5,000 కంటే తక్కువ వస్తే వద్దులే. ఎక్కువ ఒక 1,000 వచ్చినా చేద్దాము అన్న వేలో అనుకున్నాం. వాళ్ళు చూసి "మీరు 10థే కాబట్టి పైగా మైనరు తీసుకుంటే మాకు ప్రాబ్లమ్ అవుతది. కానీ మీకు ప్రాబ్లమ్ ఉంది అంటున్నారు. చేయాలి అనుకుంటున్నారు కాబట్టి మీరు వర్క్ నేర్చుకుంటూ చేసుకుంటాను అంటే మీకు ఒక 10,000 ఇస్తాము" అన్నారు. చాలురా బాబు అనుకున్న తర్వాత మరి టైమింగ్స్ ఏముంటాయండి అంటే, మార్నింగ్ 9కి రండి, ఈవినింగ్ 5కి వెళ్ళిపోండి అన్నారు.